హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఈరోజు ఒక ఫ్రెండ్షిప్ గురించి ఒక స్టోరీ తెలుసుకుందాం. సో ఒక ఊర్లో ఇద్దరు అత్యంత ప్రాణ స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఒకరోజు ఒక విలేజ్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళటానికి రెడీ అయ్యి వెళ్తూ ఉంటారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్ళే దారిలో కబుర్లు చెప్పుకుంటూ పాత విషయాలు గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం అవుతుంది. వీళ్ళు అప్పటికే లంచ్ బాక్స్ తెచ్చుకొని ఉంటారు. లంచ్ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఆ కబుర్లు కాస్త కొంచెం సీరియస్ అవుతుంది. ఆ సీరియస్ డిస్కషన్ వల్ల కొంచెం ఫైటింగ్ నేచర్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఒక మిత్రుడు రెండో మిత్రుడిని చెంపదెబ్బ కొడతాడు గట్టిగా. సో స్టన్ అయిపోతాడు రెండో మిత్రుడు, కానీ ఏమీ అనడు. కాకపోతే లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి బయలుదేరేటప్పుడు ఆ గాలి వస్తున్నప్పుడు కింద దుమ్ము మట్టి లేచినప్పుడు ఆ రెండో మిత్రుడు ఎవరైతే దెబ్బతిన్నాడో అతను ఏం చేస్తాడంటే మట్టి మీద ఈరోజు నాకు చెంపదెబ్బ కొట్టాడు, నా అత్యంత ప్రాణమిత్రుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు అని ఒకటి రాస్తాడు. రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళ జర్నీ జరిగిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటారు. అలా సాగిపోతుంటే సాయంత్రం అవగానే ఒక నది వస్తుంది. ఆ నది దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైతే చెంపదెబ్బ కొట్టాడో అతను చకచకా ఈదుకుంటూ నదిని క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. కానీ ఎవరైతే చెంపదెబ్బ తిన్నాడో ఆ మిత్రుడు సగం నదిలో ఈదుతూ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఫస్ట్ మిత్రుడు వెనక్కి వచ్చి ఇతన్ని కాపాడి తీసుకుని వెళ్ళి ఆ నది ఒడ్డుకి చేరుస్తాడు. ఎప్పుడైతే నది ఒడ్డుకు చేర్చాడో ఇమ్మీడియట్గా ఈ రెండవ వాడు అదే చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మీద ఈరోజు అత్యంతమైన ప్రధానమైన రోజు, నా ప్రాణమిత్రుడు నా ప్రాణాన్ని కాపాడాడు అని ఒక చెట్టు మీద రాస్తాడు. అప్పుడు మొదటి మిత్రుడు మళ్ళీ అతను పిలిచి అడుగుతాడు, ఇదేంటి నాకు అర్థం కాలేదు, ఫస్ట్ చెట్టు దగ్గరేమో నువ్వు మట్టి మీద రాసావు నా ప్రాణమిత్రుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడని, రెండవసారి నదిని దాటిన తర్వాత నేను కాపాడిన తర్వాత చెట్టు మీద ఏం రాయకూడదు నీకు తెలుసు కదా, అయినా సరే నువ్వు రాసావంటే అప్పుడు చెంపదెబ్బ తిన్న మిత్రుడు ఏం చెప్తాడంటే ఫస్ట్ చెంపదెబ్బ తిన్నప్పుడు అది ఏదో మట్టి మీద ఎందుకు రాశానంటే గాలికి అలా కొట్టుకొని వెళ్ళిపోతుంది. అదేవిధంగా జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టం నువ్వు నన్ను ప్రాణాలతో కాపాడావు. సో ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఇది జీవితాంతం నేను గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల నేను చెట్టు మీద ఒక స్టోన్ తోటి చెక్కాను. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మోరల్ ఏంటంటే ఫ్రెండ్షిప్లో చిన్న మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ మనస్పర్ధల్ని పక్కకు నెట్టేయండి. జీవితం అత్యంత విలువైనది. స్నేహితులతో గడపండి, ఫ్రెండ్షిప్ని ఇంపార్టెంట్ తెలుసుకోండి. అంతేకాని చిన్న మనస్పర్ధలతో స్నేహితుల్ని దూరం చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.